హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి పెండింగ్ బకాయిలు అకౌంట్లో అయితే జమ అయ్యాయి. ఒకసారి ఏ బకాయిలు జమ అయ్యాయి, ఎవరికి జమ అయ్యాయో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే సిపిఎస్ ఉద్యోగులకి సిపిఎస్ అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరిగిందండి. నిన్న క్రెడిట్ అయితే కావడం జరిగిందండి. మార్చి 31వ తేదీన సిపిఎస్ అమౌంట్ అయితే ఉద్యోగులకి క్రెడిట్ అయింది. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. చాలామంది మిత్రులు మనకి కామెంట్ రూపంలో అయితే తెలియజేయడం జరిగిందండి. సిపిఎస్ అమౌంట్ జమ అయింది అని చెప్పి మీరు కూడా ఒకసారి గమనించండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అయితే పెండింగ్ బకాయిలు కొంతమేర జమ చేస్తాము మార్చి నెలలో అన్న చెప్పిన మాట అయితే నిలబెట్టుకుందనే చెప్పుకోవాలి. చాలా వరకు కూడా జీపీఎస్, జిఐఎస్, ఏపీజీఎల్ఐ, సిపిఎస్ అమౌంట్ని అయితే జమ చేయడం జరిగిందండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి కానీ పెన్షనర్లకు కానీ కొంతమేర మెడికల్ పెండింగ్ మెడికల్ బిల్లులు కూడా జమ కావడం అయితే జరిగింది. మార్చి నెలలో కొంతమేర పెండింగ్ బకాయిలు అయితే జమ అయ్యాయండి. ఇది సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగులు కాస్త మేర వారికి ఊరటనైతే ఇచ్చిందనే చెప్పుకోవాలి ప్రభుత్వం. అందరూ కూడా ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఏపీజీఎల్ఐ అమౌంటు, జీపీఎస్ అమౌంటు, ఈ విధంగా సిపిఎస్ ఉద్యోగులకి సిపిఎస్ అమౌంట్ కూడా జమ కావడం జరిగింది. కొంతమేర మెడికల్ బిల్లులు కూడా జమ అయ్యాయండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.